ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలంలో పావనమైన పంపానడి తీరంలో వెలసిన మహిమాన్విత క్షేత్రమే అన్నవరం. ఈ ఆలయం శ్రీహరి అవతారమైన శ్రీ సత్యదేవ స్వామివారికి అంకితమైనది. సత్యం, ధర్మం, న్యాయం, విశ్వాసం ఇవన్నీ కలిసిన దైవమూర్తిగా భక్తులు సత్యదేవుణ్ణి కొలుస్తారు. అన్నవరం ఆలయం వెనుక కథ. ఒకనాడు దేవర్షి నారదుడు భూలోకమంతా సంచరిస్తూ కలియుగ లక్షణాలను గమనించాడు. మనుషుల్లో భక్తి తగ్గిపోవడం, ధర్మం క్షీణించడం, లోభం, అహంకారం పెరగడం చూసి ఆయన హృదయం కరిగిపోయింది. కలియుగంలో ప్రజలు ఎవరి శరణు కోరాలి, ఎవరు వారిని కాపాడాలి అనే ఆవేదనతో కైలాసానికి వెళ్లి పరమేశ్వరుణ్ణి దర్శించాడు. నారదుడన్నాడు, ప్రభూ, కలియుగంలో భక్తులు అనాథలవుతారు. వారికి దారిచూపే దేవుడు ఎవరు? అప్పుడు శివుడు చిరునవ్వుతో ఇలా చెప్పాడు, నారదా, కలియుగంలో భక్తుల కోరికలు తీరాలంటే మేము ముగ్గురం, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక్కచోటే కొలువై ఉంటాము. ఆ స్థలమే అన్నవరం. అక్కడ మేము త్రిమూర్తుల స్వరూపంగా శ్రీ వీర వేంకట సత్యనారాయణుడిగా భక్తులను రక్షిస్తాము. ఇది విన్న నారదుడు ఆనందంతో లోకాలకు ఈ దివ్య సంకల్పాన్ని ప్రచారం చేశాడు. భద్రుడు, రత్నాకరుడు మహాతపస్సు. ఈ దివ్య సంకల్పానికి భూమిపై ఆధారంగా నిలిచింది భద్రుడు, రత్నాకరుడు అనే ఇద్దరు మహాభక్తుల తపస్సు. వారు తీవ్రమైన తపస్సు చేసి శ్రీమహావిష్ణువును ప్రసన్నం చేసుకున్నారు. విష్ణువు ప్రత్యక్షమై వరం కోరమన్నాడు. అప్పుడు వారు ప్రార్థించారు, ప్రభూ, భక్తులందరికీ సులభంగా దర్శనమిచ్చేలా ఈ భూమిపైనే నిలిచిపోండి. అప్పుడు విష్ణువు ఇలా వరమిచ్చాడు, భద్రగిరిపై నేను రామస్వరూపంగా కొలువై ఉంటాను. రత్నగిరిపై నేను త్రిమూర్తి స్వరూపంగా శ్రీ వీర వేంకట సత్యనారాయణుడిగా నివసిస్తాను. ఆ ప్రాంతంలో నెరేల్లమ్మ అమ్మవారు శక్తి స్వరూపంగా కొలువై ఉండేది. ఒక కాలంలో ఆమె సంకల్పించింది, నేనిక్కడ ఉండను, నేను రత్నగిరికి వెళ్తాను. అలా చెప్పి అమ్మవారు అదృశ్యమయ్యారు. 1891 సంవత్సరంలో గోదావరి జిల్లాలో గోర్సా, కిర్లంపూడి ప్రాంతాలను ఇనుగంటి రామనారాయణ అనే జమీందారు పాలించేవారు. రాజుకు ఒక రాత్రి శ్రీమహావిష్ణువు స్వప్నంలో దర్శనమిచ్చాడు. విష్ణువు ఇలా అన్నాడు, రాజా, నీవు రత్నగిరిని వెదకి అక్కడ నా విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయం నిర్మించాలి. కాని రాజుకు రత్నగిరి ఎక్కడుందో తెలియదు. రాజు ఆలోచనలో ఉండగానే దివ్యశక్తిగా నెరేల్లమ్మ అమ్మవారు అంతర్మనస్సులో ఇలా తెలిపింది, నీవు రత్నగిరిని వెదకనక్కర్లేదు, నన్ను వెదకు. నా విగ్రహం కనిపించే చోటే రత్నగిరి. ఈ సంకేతంతో రాజు నెరేల్లమ్మ అమ్మవారి విగ్రహాన్ని వెదకసాగాడు. వెదుకుతూ వెళుతుండగా అడవిలో ఒక కొండపై నెరేల్లమ్మ అమ్మవారి విగ్రహం దర్శనమిచ్చింది. అప్పుడు రాజు గ్రహించాడు, అమ్మవారి సన్నిధే రత్నగిరి. ఆ కొండనే రత్నగిరిగా గుర్తించాడు. ఆ కొండపై మరింత వెతికితే ఒక పెద్ద చెట్టు క్రింద ఉన్న పుట్టలో దివ్య కాంతులతో శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి విగ్రహం స్వయంభూగా దర్శనమిచ్చింది. ఆ సమయంలో ఆకాశవాణి వినిపించింది, ఇదే నా నివాసం, ఇక్కడే నేను త్రిమూర్తి స్వరూపంగా కొలువై ఉంటాను. రాజు అపార భక్తితో ఆ స్థలంలో భవ్యమైన ఆలయాన్ని నిర్మించాడు. పై అంతస్తులో స్వామివారి సన్నిధి, కింది అంతస్తులో సత్యనారాయణ వ్రతమండపం. గర్భగుడిలో పై అంతస్తులోనే ప్రధాన దేవాలయం ఉంటుంది. భక్తులు కొండపైకి వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. కొండకింద పుష్కరిణి మరియు యజ్ఞశాల ఉంటుంది. అన్నవరం అంటే వెంటనే గుర్తొచ్చేది శ్రీ సత్యనారాయణ వ్రతం. ఈ వ్రతం చేయడం వల్ల పెళ్లి అడ్డంకులు తొలగుతాయి, సంతానం కలుగుతుంది, వ్యాపార నష్టాలు తొలగుతాయి, కుటుంబంలో శాంతి స్థాపితమవుతుంది. అందుకే కొత్తగా పెళ్లైన దంపతులు, కొత్త వ్యాపారం ప్రారంభించేవారు తప్పనిసరిగా అన్నవరంలో సత్యనారాయణ వ్రతం చేస్తారు. సత్యాన్ని నమ్మినవాడిని సత్యదేవుడు ఎప్పుడూ విడువడు అనే నమ్మకం భక్తుల్లో అచంచలంగా ఉంది. అన్నవరం ఆలయం అంటే అన్నదానం కూడా అంతే ప్రసిద్ధి. రోజూ వేలమందికి అన్నప్రసాదం. ఆకలితో ఉన్నవాడే దేవుడు అనే భావన. అన్నదానం చేసినవారికి జీవితంలో లోటు ఉండదని నమ్మకం. కార్తీకమాసం, వైశాఖ శుద్ధ పౌర్ణమి, ముక్కోటి ఏకాదశి, శ్రీ సత్యనారాయణ స్వామివారి కళ్యాణం. ఈ రోజుల్లో ఆలయం భక్తులతో నిండిపోతుంది.
సత్యాన్ని విడువని ప్రతి భక్తుణ్ణి శ్రీ సత్యనారాయణ స్వామి తప్పక రక్షిస్తాడు. జై శ్రీ సత్యనారాయణ స్వామి.